హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి కథలు ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది లాస్ట్ ఫ్రైడే, అంటే ఈరోజు ట్యూస్డే కదండి. ఫ్రైడే వచ్చి అమ్మ కోవలం అనేది మా దగ్గర ఉన్న ఏరియా, కోవలం దగ్గర దర్గాకి వెళ్ళారు. రెగ్యులర్గా మేము అప్పుడప్పుడు వెళ్తుంటాము, కంపల్సరీ అని కాదు. కొంచెం బాబుకు కూడా ఒంట్లో ఎప్పుడన్నా బాగలేదు, ఎక్కువ ఏడుస్తున్నాడు, నైట్ టైం లేసి ఏడ్చాడు, అలాంటప్పుడు మా దగ్గర ఉన్న మసీద్ దగ్గరకు తీసుకెళ్ళి నీళ్ళు చదివించి అవి మొహం మీద తుడుస్తారు అక్కడ ఉన్న వాళ్ళు. అమ్మ కూడా సరే ఫ్రైడే కదా ఈరోజు అనేసి దర్గాకి వెళ్ళొస్తా అనేసి వెళ్ళొచ్చారు. కోవలం దర్గా చాలా ఫేమస్. అటు తమిళనాడు సైడ్ వాళ్ళు ఎక్కువ మంది వచ్చి విజిట్ చేస్తుంటారు. చూస్తున్నాం మేము వెళ్ళినప్పుడు. అక్కడే తలనీలాలు తీస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. ఇంకా అమ్మ ఓలా ఆటో బుక్ చేసుకున్నది, క్యాబ్ ఎక్కువ చూపిస్తుందని. మేము ఎక్కువ ఓలా ఆటోనే ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే క్యాబ్ వచ్చి కొంచెం హైగా చూపిస్తుంది, ఆటో మన బడ్జెట్లో ఉంటుంది, కరెక్ట్గా న్యాయంగా ఉన్నట్టుంటుంది రేట్ అనేసి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మనం ఏ ఆటో బుక్ చేసినా, అంటే చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు, బట్ నేను నా ఒపీనియన్ చెప్తున్నా, ఎక్స్ట్రా 50 ఇస్తారా, రౌండ్ ఫిగర్ చేస్తారా అని అడుగుతున్నారు. మళ్ళీ క్యాబ్ అలా అడగట్లేదు, క్యాబ్ వాళ్ళు చూపించిన రేటే తీసుకుంటున్నారు. బట్ ఆటో మాత్రం కంపల్సరీ ప్రతి ఆటో డిమాండ్ చేస్తున్నారు. ఒక్కరు కూడా చేయలేదు అనడానికి లేదు. నేను వీక్లీ ఒక 5-4 టైమ్స్ అయినా ఈజీగా బుక్ చేస్తుంటా, నాకు ఐడియా ఉంది కాబట్టి. కంపల్సరీ 50 రూపీస్ ఇస్తేనే వస్తాము, 100 ఇస్తేనే వస్తాము, లేదా రౌండ్ ఫిగర్ అమౌంట్. కొందరైతే పర్లేదు పాపం, ఒక 20 అలా రౌండ్ ఫిగర్ చేసుకుంటారు. కొందరైతే చాలా ఎక్కువ ఇస్తేనే వస్తాం, లేదంటే క్యాన్సిల్ చేయండి అని వేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే అమౌంట్కి మనకి క్యాబే వస్తుంది. దాన్ని బట్టి ఒక్కోసారి మేము అలా షిఫ్ట్ అయిపోతుంటాం, ఇంకా ఆటో బదులు క్యాబే బెటర్ కదా మనకి అనేసి. ఇప్పుడు మేము మాట్లాడుకున్నది వచ్చి బుక్ చేసుకున్నాము, కానీ ఆయనకి చెప్పేసాము వచ్చేటప్పుడు కూడా మీరే తీసుకురండి, అక్కడ ఎంత జస్ట్ ఒక 10 మినిట్స్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని రావడమే అనేసి. కాబట్టి ఆయన సరే తీసుకొచ్చేటప్పుడు కూడా నేనే తీసుకొస్తామా అని చెప్పేశాడు. మేము వచ్చి టెంపుల్స్కి వెళ్తారు, దర్గాలకు కూడా వెళ్తారా అని మేబీ అనుకోవచ్చు. అన్నిటికీ వెళ్తుంటాం మేము, ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి. పేటకి వెళ్తాం, ఏఎస్ పేట మాకు చాలా దగ్గర, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. కస్మూర్ వెళ్తాము, ఇయర్లీ వన్స్ అన్నా అలా వెళ్ళొస్తుంటాము. నెల్లూరులో జరుగుతుంటుంది కదా, ఐడియా ఉంటుంది మీకు, రొట్టెల పండగ. దానికైతే కంపల్సరీ విజిట్ చేస్తాము. ఎంత క్రౌడ్ ఉంటుంది అక్కడ, అంతా ఒక నమ్మకం, మాది మీది అని కాకుండా మేము అన్నీ ఫాలో అవుతుంటాము. ఏ పండగ అప్పుడు వాళ్ళది ఫాలో అయిపోతూ ఉంటాం. ఇంకా దగ్గరకు వచ్చేసాము, ఇది జంక్షన్ రోడ్డు, దగ్గరకు వచ్చినట్టు ఇంకా వచ్చేసింది లొకేషను. ఇంకా అమ్మ దిగేసి లోపలికి వెళ్తున్నారు. మా అమ్మ పేరు దొస్సానమ్మ, అంటే ముస్లిం నేమే అంట. చిన్నప్పుడు మాకు తెలియదు, మేము స్కూల్లో అట్టా చెప్తుంటే ముస్లిమా మీరు అని అడిగేవాళ్ళు. ఓ ముస్లిం కానీ తని పేర్లు ఉంటాయి అని అప్పుడు ఐడియా వచ్చేది మాకు, చిన్నపిల్లలం అప్పుడు తెలియదు. ఇంకా అమ్మ ఎంటర్ అయిపోతుంది లోపలికి. ఫస్ట్ ఇక్కడ బయట షాప్స్ అలా ఉంటాయి, ఇక్కడ మొత్తం షాప్స్ మనకు కావాలంటే ఏమైనా తీసుకోవచ్చు. అంటే ఉంటుంది కదా పూల దుప్పట్లాగా కప్పడానికి, లేదంటే కొన్ని ఫ్లవర్స్ మాత్రం తీసుకెళ్తాము, లేదా సాల్వా టైప్ ఉంటుంది. అన్నీ ఫుల్ షాప్స్, పిల్లలకి బొమ్మలు కానీ గాజులు అన్నీ ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. ఇవి ఒక రోజు అనే కాదు, రోజు ఓపెన్లోనే ఉంటాయి. సండే కానీ ట్యూస్డే ఎప్పుడైనా ఉంటాయి. ఇంకా రిటర్న్ మనం తీసుకెళ్ళాలంటే బూందీ దేవుడి దగ్గర పెట్టి తీసుకెళ్ళొచ్చు. ఇంకా స్ట్రైట్గా మనం వెళ్ళామంటే అక్కడ కాల్ వాష్ చేసుకునేది ఉంటుంది, ట్యాప్స్, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోవచ్చు. చాలా పెద్దది, బాగుంటుంది. చూస్తున్నాము. నేను ఎక్కడ నాకు తెలియదేమో, నేను వెళ్ళిన దగ్గర ఎక్కడ దీపాలు చూడలేదు ఇంతవరకు. నేను పేటకి వెళ్ళి ఉన్నాం, కస్మూర్ వెళ్ళి ఉన్నాం, కానీ నాకు గుర్తులేదో మరి ఐడియా లేదో, చూడలే నేను. కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీ వెలిగిస్తుంటారు. ఒక ప్లేట్ 50 రూపాయలు అని చెప్పి అమ్ముతారు. ఆ ప్లేట్ వచ్చేసి మంకీ కూర్చో ఉంది చూడండి. ఒక ప్లేట్ వచ్చి 50 రూపాయలు అనేసి, ఆ 50 రూపాయలు పెట్టి మనం తీసుకొని అక్కడ వెలిగియాలి. ఇస్తారు మనకే వాంటెడ్గా వాళ్ళు, మన ఇష్టం తీసుకోవచ్చు తీసుకోపోవచ్చు. సరే నేను దూరం వచ్చాము కదా అనేసి మేము తీసుకుంటాము. ఇంకా ఏముంది, 50 రూపాయలతో ఏమైపోతాం, దేవుడికి ఏదైనా మనం మనస్ఫూర్తిగా చేయాలి. అమ్మ లోపల దర్శనం కూడా చేసేసుకొని, అంటే లోపల ఎక్కువ చూపించకూడదు కదా అనేసి ఇంక ఇక్కడికి వచ్చారు, దీపాలు వెలిగిస్తున్నారు. ఆయన అక్కడ కూర్చో ఉంటాడు కదా, ఆయన మనకి
దీవిచ్చేసి ప్రసాదం ఏదో పువ్వులు కొంచెం ఇచ్చి ఇంటికి కట్టుకోమని ఒకటి ఇచ్చారు, టెంకాయలాగా. వాకెట్లో గేటుకి కట్టుకోండి, మంచిది, ఏదన్నా దిష్టి దోషం ఏదన్నా ఇంటికి చెడు అలా ఉన్నా పోద్ది అనేసి ఇస్తే ఇంక అది తీసుకొని వస్తుంది కడదాం అనేసి తెచ్చి కట్టేసింది. అది గేట్కి, మెయిన్ గేట్కి కట్టుకున్నాము. సరే మంచిదే కదా, ఏదో ఒకటి ఉండాలి మనకి. మెయిన్ గేట్లో ఏదన్నా ఉంటే ఏమన్నా వచ్చేది ఉన్న ఆపుద్ది అని ఒక నమ్మకం అంతే. అంటే ఏం లేకపోతే ఏమన్నా వచ్చేస్తాయా అని కాదు, మా నమ్మకం అది. ఇంట్లో చిన్న పిల్లవాడు ఉన్నాడు కాబట్టి అంతే. ఇంక ఇక్కడ పిల్లలు కూడా అందరూ కడ్డీలు దీపాలు వెలిగిస్తున్నారు. ప్లెసెంట్గా ఉంటుంది ఆ సాంబ్రాణి స్మెల్, ఒక వైబ్ బాగుంటుంది. ఇంకా అమ్మ ఇక్కడంతా చూసేసుకొని బయట క్యాబ్ ఆల్రెడీ వెయిట్ చేస్తుంది, ఆటో వెయిట్ చేస్తుంది. ఇంకా ఆయన వెయిటింగ్లో ఉన్నాడు కదా, మరి ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు వాళ్ళని, అందుకని గబగబా 10-15 మినిట్స్లో చూసేసుకునేది. వాళ్ళకి వేరే బుకింగ్స్ ఉంటాయి కదా, మన కోసం ఉండలేరు. మేము వెళ్తే ఇక్కడికి మాత్రం అలా కొంగు పైన వేసుకుంటాం, డ్రెస్ వేసుకుని ఉంటే నేను షాల్ వేసుకుంటా, అమ్మ చీర కాబట్టి కొంగు వేసుకునేది. అంటే దానికి తగ్గట్టు మనం కూడా మారాలి అని మేము అనుకుంటాము కాబట్టి మేము పేటకి వెళ్ళినా అలాగా బయట నుంచే వేసుకొని వెళ్తాం, బయటకు వచ్చాక తీసేస్తాం అందరితో కలిసినట్టు అని. ఇంకా అమ్మ అదే ఆటోలో రిటర్న్ వచ్చేసింది ఇంటికి, అమౌంట్ కూడా ఇచ్చేసి లోపలికి ఎంటర్ అయిపోతుంది. అంతా ఒక హాఫ్ అన్ అవర్లో పోయి వచ్చేసింది. పోను ఒక 15-20 మినిట్స్ పట్టుద్ది ట్రాఫిక్ లేదంటే. కోవలం బీచ్ కూడా ఉంటుంది, ఈసారి నేను ఎప్పుడన్నా వెళ్తే చూపిస్తాను. బీచ్లో అయితే ఫుల్ ఫిషెస్, ప్రాన్స్ ఫుల్ అక్కడే పట్టి ఫ్రెష్గా అమ్ముతుంటారు, కుప్పలు కుప్పలుగా పెట్టి. అంటే మనం బేరం ఆడుకోవాలి, గంప ఇంతని, లేదంటే ఒక కుప్పలాగా ఉంటుంది ఇంత అనేసి. వాళ్ళు చెప్పిన రేటుకి మనము ఈజీగా ఆఫ్ అన్న అడగాలి, అప్పుడు కానీ మనకు కొంచెం ఇది అవ్వదు. చెప్పిన రేటే తీసుకుంటే చాలా లాస్ అయిపోతాం. ఇంకా అమ్మ వచ్చేసింది పైకి కూడా, ఇంట్లోకి వచ్చి రోజు ఫ్రైడే కదా అంతా ముగ్గులు వేసుకొని ఉన్నది. వెళ్ళేటప్పుడు పూజ చేసి దేవుడి కాడ దండం పెట్టుకొని పోయి ఉన్నది. ఇంకొచ్చాక కూడా అక్కడ నుంచి తెచ్చింది టెంకాయ కానీ ప్రసాదం ఏదైనా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేసి, అంటే ఒక ట్రిప్ ఎండ్ అయినట్టు అనమాట. ఒక జర్నీలో చిన్న జర్నీయే కానీ మాకు ఒక ఇది, ఎక్కడికి వెళ్ళినా దండం పెట్టుకొని వెళ్ళి ఇంటికి వచ్చాక మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి దండం పెట్టుకొని మనం ఏమేమి తెచ్చినామో అవి పెడతాం అన్నమాట. సక్సెస్ఫుల్గా వచ్చేసాం సేఫ్గా అనేసి. అంతే అండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.